తిరుపతి రెడ్డి వచ్చి మాట్లాడు. మేము జైల్లోనే ఉన్నాం, మా పిల్లలు ఏమో రాజమంట గుట్టల మీద ఉన్నారు. రఘురెడ్డి అన్న అన్న అంటే మేము గ్యారంటీ ఫార్మా వేస్తాం, నీ భూములు గ్యారంటీ తీసుకుంటామని ఊళ్ళో 50-60 కార్లు తీసుకొని వచ్చి ఊళ్ళో చెప్పిపోయింది తిరుపతి రెడ్డి. మేము ఇంత ధర్నా చేయంగా మమ్మల్ని కేసులు అవ్వంగా మా పిల్లలని రాజ్యం దోలంగా మళ్ళా నీ భూములు గుంజుకుంటామని అంటున్నాడు తిరుపతి రెడ్డి. ఇన్ని రోజులు రాని తిరుపతి రెడ్డి మొన్న ఎందుకు వచ్చిండ్రు సార్? గొడవ అయినాక వచ్చిన గొడవ అయిన తర్వాతనే. అయితే మా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, వాళ్ళని కొట్టించినారు, ఏడేడనే ఉన్నారు, వాళ్ళందరూ భయంలో ఉన్నారు. ఇప్పుడు ఫార్మ్ వస్తుంది సిగ్నేచర్ చేయాలని భయంతో మేము పెట్టాలని వచ్చిండ. ఇన్ని రోజులు రాలేదు తిరుపతి రెడ్డి. అసలుకి తిరుపతి రెడ్డి ఎవరు? మా వాళ్ళకి వచ్చి ఫార్మా వస్తుంది తప్ప సిగ్నేచర్ పెట్టాలని చెప్పడానికి తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వల్ల అన్న. అయితే మా వాళ్ళకి ఎందుకు వస్తుంది? అది కూడా అందరికి జైల్లో వేసి బాగా వాళ్ళ కొట్టించి ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరు బయట ఏడేళ్ళు దేశాల్లో ఉన్నారు, వాళ్ళ అడ్రస్ లేదు ఏం లేదు. దుద్దారు మండలానికి వచ్చి ఫార్మా వస్తుంది అందరు సిగ్నేచర్ పెట్టాలి అని మొన్న వచ్చి చెప్పిండు. ఎంత భయపెట్టినా మేము భయపడము, ఎందుకంటే మేము రైతు బిడ్డలము, ఎందుకు భయపడాలి?